మహాదేవుని నామము ద్వారా నీకు స్వస్థత, రక్షణ, ఆదరణ కలుగునుగాక. దేవుని కృపా వాగ్దానం వింటున్న నిన్ను దేవుడు ఒక సాక్షిగా నీ ప్రాంతములో నిలుపునుగాక. నీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చునుగాక. లూకాసు వార్తలో ఒక గొప్పవాడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడు, నాకు ఏకైక కుమార్తె సావసిద్ధంగా ఉంది ప్రభువా, ఒకసారి మా ఇంటికి రా. అంటే ఈ లోపల వాడికి కవర్ వచ్చింది. ఏమనంటే, మీ అమ్మాయి చనిపోయింది, బోధకుడు శ్రమ పట్టదు, వచ్చేయి, పాడి రెడీ చేసాం, తీసుకెళ్ళి కార్యక్రమాలు చేసేద్దాం అంటున్నాడు. నా ప్రభు చెయ్యి చాపి నోరు తెరసి హృదయపూర్వకముగా ఈ ఉదయకాలం మనందరికి ఇస్తున్న వాగ్దానం దేవుని సన్నిధిలో లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనంలో అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రమే స్వస్థపరుచున్నదని అతనితో చెప్పాను. అబ్బా, ఆయన నోటప్పుడు ఏమొచ్చిందండి? 3 మాటలు. 1, భయపడవద్దు. 2, చెప్పగలదురా, నమ్మిక మాత్రం ఉంచండి. 3, స్వస్థత కలుగును. ఎంత అద్భుతమైన మాట! ఎవరు ఇవ్వలేని భరోసా ఇవ్వగలిగిన వాడే నా ప్రభు. బా, ఈ భయంకరం దినాలు కదండి. నమ్మిక మాత్రము ఉంచు. ఓపికగా వింటానావా? మనసు నిబ్బరం చేసుకో. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తూ కృపా వాగ్దానాన్ని వింటూ ఉన్న నీ జీవితంలో స్వస్థత. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లరా, నా ప్రభు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. పిల్లారా, నా మాట మీరు జాగ్రత్తగా వినండి. ఈనాడు చాలా మంది వినకే, విశ్వాసం పెంపొందకే నాశనం అయిపోతా ఉన్నారు. యాయీరు దేవుని మాట నమ్మాడు. ప్రభులు వారు యాయీరుతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ చిన్నదాన్ని చేయబట్టుకున్నాడు. చిన్నదాన కుమి లే అన్నాడు. అది లేచి కూర్చుంది. కాస్త జాగ్రత్తగా వేడి మంజీలు పట్టించడాల భోజనం పెట్టమన్నాడు. అనగా ఆయన నిన్ను ఆకలి తీర్చువాడు, ఆహారం పెట్టేవాడు, ప్రాణమును తిరిగి తెచ్చే సమర్థుడు. ఒకవేళ భయం నీ తలుపును తడుతుందేమో, యేసు రక్తపారమును ప్రోక్షించు. ఈ 3 మాటలు నమ్ము. 1, భయపడవద్దు. 2, నమ్మిక మాత్రం ఉంచు. 3, స్వస్థత శీఘ్రంగా. గుడ్డివారు చూపునందుతున్నవారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నాను, యోహాను చెప్పమన్న దేవుడు ఈ దినములంతమందు ఆయనే చేయగల సమర్థుడు. ఆయన వైపు చూద్దాం, మోకరిందాం. ప్రభు, ఈ వాగ్దానం, ఈ ఉదయకాలపు కృపా వాగ్దానం వినుచున్నవారు ప్రతి కుటుంబంలో ధైర్యమునిచ్చి, భరోసా ఇచ్చి నడిపించునుగాక. యేసు నామములో వారి కుటుంబాలు స్థిరముగా నిలుచునుగాక. ఆమేన్.